నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం మాతాపితృ గురుభ్యం నమః. నమస్కారం సార్. ఇన్ని సబ్జెక్ట్స్ ఎలా పెట్టుకుంటారు సార్ బ్రెయిన్లో మీరు? నేను బ్రెయిన్లో ఏమి పెట్టుకోనండి, అన్ని నోట్స్లో పెట్టుకుంటాను. చాలా ప్రతిదీ నోట్స్ రాసుకుంటాను, అవసరం వచ్చినప్పుడు ఆ నోట్స్ చూస్తాను. ఓకే, సరే. నేను అడగాలనుకుంది ఏమిటి అంటే, వాస్తు చూస్తారు, హస్త సాముద్రికం చూస్తారు, అస్ట్రాలజీ, ఆఫ్ కోర్స్ అస్ట్రాలజీ చూస్తారు. అందులో మెడికల్ అస్ట్రాలజీ ఇంకా బ్యూటిఫుల్గా, అంటే మీకు ప్యాషనేట్గా ఉంటుందేమో కదా మెడికల్ అస్ట్రాలజీ. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఎలా వాళ్ళని బయటపడేయాలి అన్న ఆలోచన దృక్పథం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 100% యాక్యురేట్గా మీరు రెమెడీస్ ఇవ్వటం, రెమెడీస్ గురించి చెప్తూ ఉంటారు. మంత్రశాస్త్రం ఉంది, పంచాంగకర్త. కానీ మీతోటి ముహూర్తం పెట్టించుకోవడం మాత్రం బాబాయ్ నమస్కారం సార్ మీకు. పెట్టరు అడిగి 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 కదా. ఇదే కంప్లైంట్ ఉందా అందరికీ? నా పెళ్లి ముహూర్తం అయితే ఫాస్ట్గానే పెట్టారులేండి, నేను ఒక్కదాన్ని ఎగ్జామ్షన్ ఏమో. సరే, ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ముహూర్తాల గురించే. ఒక ముహూర్తం పెట్టించుకునేటప్పుడు మనం ముఖ్యంగా వివాహ ముహూర్తం పెట్టించుకునేటప్పుడు, ఎందుకంటే ఒక మైల్ స్టోన్ కదా ఎవరి జీవితంలో నేను పెళ్ళి అనేది. పర్ఫెక్ట్ ముహూర్తం అనేది ఖచ్చితంగా అవసరం కదా. ఎలాంటి ఫండమెంటల్స్ని మేము ఫాలో చేయాలి అంటే లేమన్కి అర్థమయ్యేలా చెప్పండి. ఇవి ఖచ్చితంగా మేము చూసుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్పి. ఎందుకంటే ఇది ఒక పెద్ద నసలాంటి విషయం. ఏమిటి అంటే, ఒకరు ముహూర్తం పెట్టారంటే ఇంకొకరు దాన్ని ఖచ్చితంగా ఎవరు పెట్టారు ఈ ముహూర్తం అని మాట్లాడతారు. మనసుకి బాధ అనిపిస్తుంది. అలా సరే ఈయన పెట్టింది బాగాలేదేమో అని చెప్పి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పెట్టించుకుంటూ ఇంకొకళ్ళు ఏమో ఎవరు పెట్టారండి ఇంకేమైనా ఉందా అండి అని అంటారు. భలే కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని ఈ వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడాలి. బేసిక్గా ఏమేమి ఉండాలి ముహూర్తం పెట్టించుకునేటప్పుడు, ముహూర్తంలో ఎటువంటి శుద్ధులు ఉండాలి, ఇవన్నీ ఒకసారి చెప్పండి సార్. తప్పనిసరిగా అండి. ముందుగా ముహూర్త విషయాలకి ఎలక్షనల్ అస్ట్రాలజీ అంటారు. అంటే ఏదైనా ఒక పని మొదలు పెట్టడానికి, ఏదైనా శుభకార్యం మొదలు పెట్టడానికి, వీటన్నిటికీ సంబంధించి ముహూర్త విశ్లేషణ చేయటం, ఆ సమయాన్ని చూడటం అనేది. ముహూర్తం పెట్టడానికి కూడా ముహూర్తం ఉండాలి. అవునా? ఇది ఎప్పుడు పడితే అప్పుడు ముహూర్తం పెట్టడం అనేది సహజంగా ఒక జ్యోతిష్కుడు లేదా ఒక సిద్ధాంతి, పంచాంగ గణితంలో ప్రవేశం ఉన్న వ్యక్తి ఒక ముహూర్త నిర్ణయం చేయటానికి అతనికి అంటూ మానసిక పరంగా చాలా ప్రశాంతంగా ఉండే పరిస్థితి, అతనికి కూడా అనుకూలంగా ఉండే పరిస్థితి అటువంటివి ఉండాలి. అటువంటి సందర్భంలోనే మంచి ముహూర్తం పెట్టగలుగుతారు. ఇక వివాహ భావానికి సంబంధించి చూసినప్పుడు, వివాహ భావానికి సంబంధించి సాయంగా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు, విదేశాల్లో ఉన్నారు, ఏదో చాలా తక్కువ నిడివి సమయంలో ఇక్కడ గడపడానికి వస్తున్నారు, ఈ లోపలే ముహూర్తం కావాలి అనేది ఒక స్టెప్. లేదా ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళు, ఏమండి త్వరగా ముహూర్తం, వాళ్ళు అమ్మాయిని త్వరగా వాళ్ళు ఇష్టపడుతున్నారు, వాళ్ళు త్వరగా ముహూర్తం కావాలంటున్నారు, కాబట్టి ముహూర్తం త్వరగా పెట్టాలండి అని. అలా కంగారు పెడితే మీరు ఏం చేస్తారు సార్? సహజంగా నేను కంగారు పెట్టినా ఎటువంటి సందర్భంలోనూ నేను టైం తీసుకుంటూ ఉంటాను. అది ఒక ప్రాథమికమైన విషయం, టైం తీసుకుంటూ ఉంటాను. ఇందులో టైం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, కేవలం ఇప్పుడు చాలామంది ముహూర్తాలు నిర్ణయించే క్రమంలో సింప్లిఫైడ్ వేకి ఫాలో అవుతూ ఉంటారు. అంటే అబ్బాయి నక్షత్రం, అమ్మాయి నక్షత్రానికి సంబంధించి నక్షత్ర పొంతన, అంటే ముహూర్తం పెట్టే ఆ నక్షత్రానికి, ముహూర్తం ఉన్న నక్షత్రానికి అమ్మాయి నక్షత్రం, అబ్బాయి నక్షత్రం రెండిటికి వాటికి సంబంధించి తారాబలం బాగుంటే చాలు అని వాళ్ళు ముహూర్తాలు నిర్ణయించే క్రమం అనేది ఉంటుంది. అది సింప్లిఫైడ్ వేగా వెళ్తూ ఉంటారు. అది దాని తగ్గట్లుగా వారికి అందుబాటులో ఉన్న పంచాంగాలలో దాన్ని ముహూర్తాలు ఉంటూ ఉంటాయి. దీన్ని ఫాలో కావడానికి కారణం ఏమిటంటే, ఈ ముహూర్తం కోరుకుంటున్న వాళ్ళు ఎక్కువ ఒత్తిడి హడావిడిగా ఇంకా ఏమండి ఇంకా సరే ఈ హడావిడి కానీ ఇట్లా ఏమీ తెలుసుకోకుండా టకటక ఏదో అమెరికా నుంచి వచ్చారు, వారం రోజుల్లో పెళ్లి చేసి పంపించేయండి అని ఏదో ముహూర్తాలు పెట్టించేసుకోవటం కూడా పెళ్ళిళ్ళు పెటాకులు అవ్వడానికి కారణం అవుతుందా? దాదాపు 30% వరకు కారణం అవుతుంది. ఇందులో ముహూర్తాలకు సంబంధించిన ప్రభావంలో ఒకటి, ఇద్దరు వ్యక్తులు వాళ్ళు కలవటం అనేది, వాళ్ళు వ్యక్తులు మాత్రమే కలవటం కాదు, 2 కుటుంబాలు కలవటం అనేది ప్రాథమికంగా ఉన్న సూత్రం కాదు, అంతే కదా.
ఈ కుటుంబాలకు సంబంధించి కుటుంబంలో వయసులో పెద్దవారు లేదా మిగతా వారికి ఏదైనా ఇబ్బందికర సన్నివేశాలు ఎదురు కావటం, వైవాహిక జీవితం మీద దాని ప్రభావం ఉండటం అనేది జరుగుతుంది. రెండవది ఆర్థికపరమైన విషయాలు. వీటన్నిటికి సంబంధించి ఆర్థిక పరంగా వారి పురోగతి, ఒకరి సంపాదన మరొకరికి సంబంధించి కొంతమంది సేవ్ చేసుకోలేకపోవడం, ఇటువంటి సన్నివేశాలు ఇవన్నీ ముహూర్తం మీద ఆధారపడి ఉంటాయి. అంటే ఒక 30% వరకు ఆధారపడి ఉంటాయి. ఇందులో ప్రాథమికంగా చూస్తున్న విషయంలో ఏమిటంటే కేవలం నక్షత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ చేస్తున్న క్రమంలో చాలా విషయాలు తప్పనిసరిగా బలవంతంగా మర్చిపోవాల్సి వస్తుంది ముహూర్తం పెట్టేవారు. ఏమిటి అంటే అమ్మాయి జాతకంలో గురుగ్రహానికి కుజగ్రహానికి మంచి కోణస్థితి ఉండే లగ్నం తీసుకోవాలి. అబ్బాయి జాతకంలో చంద్రగ్రహానికి శుక్రగ్రహానికి మంచి కోణస్థితి ఉండే లగ్నం తీసుకోవాలి. ఇది ఒక ప్రాథమికంగా అవసరమైన విషయం. దీన్ని మర్చిపోయి కేవలం నక్షత్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉండటం వలన వారికి వైవాహిక జీవితానికి సంబంధించి బహుశా వాళ్ళిద్దరి మధ్య చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చాలు రావటానికి లేదా వారి కుటుంబ సభ్యులు అటువైపు పెద్దవారు కానీ ఇటువైపు పెద్దవారు కానీ ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కోవటం, దాని ప్రభావం వీరి వైవాహిక జీవితం మీద ఉండే అవకాశాలు ఉంటుంటాయి. ఈ ముహూర్త ప్రభావం వలన పిల్లలు ఆలస్యంగా పుట్టడం కానీ లేకపోతే పుట్టకపోవడం కానీ కూడా బహుశా ఒక 30% ఉంటుంది. వారి వ్యక్తిగతానికి సంబంధించి వారి ఆరోగ్య స్థితిని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ ముహూర్తం సరిగ్గా లేని సన్నివేశాలలో వారికి చాలా తీరిక లేకుండా గడిపే ఒక వృత్తిలో ఎంటర్ అయ్యే పరిస్థితి ఉందనుకోండి. అటువంటి సన్నివేశాల్లో భార్యాభర్తలు ఇరువురు దూరంగా ఉండవలసిన పరిస్థితి, అనివార్యంగా పాజిటివ్ కారణాల చేత దూరంగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది అనుకోండి. అప్పుడు సంతానం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అదే ముహూర్తానికి సంబంధించి కొంచెం మంచి అనుకూలమైన ముహూర్తం ఉందనుకోండి, ఇద్దరికీ ఒకే చోట ఒకే ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ ఒకే చోట కలిసి ఉండే పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అప్పుడు సంతాన సాఫల్యతలకు సంబంధించి ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. ఇది ఒక ప్రాథమికమైన పాయింట్. రెండవది, ప్రస్తుతం వస్తున్న పంచాంగ గణితంలో ఉన్న మార్పులు, చాలామంది అనుసరించే పద్ధతుల్లో ఏమిటంటే వివాహ భావానికి సంబంధించి సప్తమ శుద్ధి ఉండాలి అనేది ఒక ప్రాథమిక సూత్రం. ఇందులో సప్తమ శుద్ధి అనే క్రమంలో శుభగ్రహాలు అశుభగ్రహాలు ఏది ఉండకూడదు, ఆ విధంగా ముహూర్తం పెట్టాలి అనేది ఒక ప్రాథమికంగా. రాహుకేతువులు కూడా గ్రహాలు అనుకున్నప్పుడు వాటిని పట్టించుకోవట్లేదు సార్. సహజంగా ఏమిటంటే మన సౌలభ్యత కొరకు, ముహూర్త నిర్ణయానికి సంబంధించి సౌలభ్యతల కొరకు రాహుకేతువులు ఛాయాగ్రహాలు కదా, అందుకని పట్టించుకోకూడదు. నేను పట్టించుకుంటాను, రాహుకేతువులను పట్టించుకుంటాను. ప్రాథమికంగా సప్తమ భావంలో అంటే లగ్నం నుంచి సప్తమ స్థానంలో శుభగ్రహాలు కూడా ఉండకూడదు. కానీ శుక్రుడు ఉండటం వలన శుభజామిత్రం అని కొన్ని సందర్భాల్లో కన్సిడర్ చేస్తారు. కానీ గురు బుధ చంద్రగ్రహాలు ఇవి ఉండటం వైవాహిక జీవితానికి, వారి కుటుంబానికి సంబంధించి, వివాహ భావానికి సంబంధించి అంత అనుకూలమైనది కాదు. కానీ కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో, ముహూర్తాలు లేని పరిస్థితుల్లో, ముహూర్తాలు లేకుండా కొన్ని సంవత్సరాల ఇప్పుడు ప్రస్తుతం టైం తీసుకుందాము. ఇందులో ఏ రకంగా ఏ లగ్నం తీసుకుంటున్నప్పటికీ సప్తమ అష్టమ శుద్ధులు ఉండే అవకాశాలు ఉండట్లేదు. అటువంటి సన్నివేశాల్లో కర్కాటక లగ్నాన్ని తీసుకుంటున్నారు ప్రస్తుతం జరుగుతున్న టైం ప్రకారం. కర్కాటకంలో శుక్ర బుధ గురుగ్రహాలు కలిసి ఉన్నాయి కాబట్టి లగ్నానికి సంబంధించి చాలా బలంగా ఉందనే భావన ఉన్నది. కానీ ఆ కారణం చేత అష్టమంలో ఉన్న రాహుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మిథునానికి విశ్వభావానికి పెట్టరా? విశ్వభావ లగ్నాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ లగ్నంలో రవి ప్లేస్ చేయబడి ఉన్నాడు, అది కొంచెం అనుకూలమైనది కాదు. లగ్నంలో రవి ప్లేస్ చేయబడి ఉండటం, లగ్నంలో పరిపూర్ణమైన శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి అష్టమ రాహువు అనే పాయింట్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ఇది వివాహ భావానికి సంబంధించి కొంతవరకు సమంజసమైన విషయం. కానీ ఉపనయన భావాలకు సంబంధించి అష్టమ శుద్ధి అటువంటిది అది అనుకూలమైనది కాదు. కానీ అలా కాకుండా లేకుండా పెడితే అనుకూలం కాదు. ఖచ్చితంగా ఉపనయనానికి అష్టమ శుద్ధి ఖచ్చితంగా అవసరం, వివాహ భావానికి కూడా అవసరం. కానీ దీంట్లో రాజీ పడుతున్న విషయం ఏమిటంటే లగ్నంలో గురు శుక్ర బుధ గ్రహాలు చాలా పరిపూర్ణమైన శుభగ్రహాలు ప్లేస్ చేయబడి ఉన్నాయి కాబట్టి అష్టమ రాహువు సంబంధించిన దోషం
అది చాలా తగ్గే అవకాశం ఉన్నది అనే భావనతోటి కొంతమంది ముహూర్తాలు పెడుతున్నారు. అలా కాకుండా కొంతమంది మకర లగ్నానికి తీసుకుంటున్నారు. మకర లగ్నానికి తీసుకుంటే సప్తమ భావంలో శుభగ్రహాలు. దానికి వారు చెప్పే రీజనింగ్ ఏమిటంటే సప్తమంలో ఇన్ని శుభగ్రహాలు ప్లేస్ చేయబడి ఉన్నాయి కదా అని. సహజంగా నా ప్రాక్టీస్లో నేను చూస్తున్న దానికి సంబంధించి సప్తమంలో శుక్రుని పెట్టడం వలన శుభజామిత్రం అనే ఒక పాయింట్ అనేది ఉన్నది, క్లాసికల్ టెక్స్ట్లో ఉన్నది. కానీ శుక్రుని పెట్టి చేసినా కూడా అసౌకర్యమైన పరిస్థితులు వైవాహిక జీవితంలో లేదా వారి కుటుంబ పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉన్నది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నాకు సంబంధించి ఇక్కడ నా వివాహానికి సంబంధించి చూసినప్పుడు అప్పుడు నేను జ్యోతిషం నేర్చుకుంటున్న మొదట్లో ఉన్న సన్నివేశంలో మొట్టమొదట నా వివాహ భావానికి సంబంధించి సప్తమంలో శుక్రుడు ఉండగా ముహూర్తం పెట్టారు. నేను దాన్ని చూసి సప్తమంలో శుక్రుడు ఉండగా ముహూర్తం పెట్టారు కదా అని నేను నాకు అప్పుడు గురువులైన వారు బాగా పరిచయస్తులైన జ్యోతిష్కులు వీళ్ళందరినీ సంప్రదించడం జరిగింది. మీ ముహూర్తం మీరు పెట్టుకోలేదా? అప్పుడు నేను ఇంకా జ్యోతిష స్టూడెంట్ని పెట్టుకోవడానికి. అంటే అప్పుడు నాకు కేవలం ఓనమాలు, ఇప్పుడు అంటే కొన్ని వాక్యాలు రాయటం తెలుసు. అప్పుడు అక్షర క్రమం నేర్చుకుంటున్న టైం మరి ఇంట్లో పెద్దవాళ్ళు వద్దంటారు కదా కదా. అది రెండవది, మన సొంతంగా మనం ఉపయోగించుకునే అవకాశాలు ఉండవు. అటువంటి సన్నివేశంలో చూసినప్పుడు నాకు చెప్పిన వారు అది మిగతా వాళ్ళు శుభజామిత్రం అని ఉన్నది, పర్వాలేదని చెప్పారు. ఈ విషయం ముహూర్తం పెట్టిన వారికి కూడా తెలిసింది. వారు కూడా అన్నారు, బాబు నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, శుభజామిత్రం అని ఇట్లా ఉన్నది, నీది ఇట్లా పెట్టొచ్చు అని. వివాహం సాఫీగా సవ్యంగా హాయిగా జరిగింది. అది జరిగిన తర్వాత కొన్ని రోజులకి అనుకోని విధంగా యాక్సిడెంట్కి గురి కావటం, యాక్సిడెంట్గా మా మేనమామ గారు ఆ యాక్సిడెంట్లో చనిపోవటం, దాని ప్రభావం నా మీద పడటం, నాకు భుజం విరగటం, దాని తర్వాత మా అమ్మగారికి అనారోగ్యం రావటం, ఇదంతా నేను ముందు డెరైవ్ చేసుకున్నాను. సప్తమంలో శుక్రుడు ఉన్నప్పుడు వివాహం జరిగితే జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అని. అప్పుడు నాకు అసలు ఏమిటి ముహూర్త భావానికి సంబంధించి ఏమేమి తీసుకోవాలి అనే దాని మీద ఇంకా అప్పుడు నేర్చుకుంటున్న క్రమంలో ఉన్నాను కదా. అప్పుడు పరిపూర్ణ జాగ్రత్తలు తీసుకుంటున్న సన్నివేశంలో నాకు నటరాజ్ శర్మ గారి ద్వారా కావచ్చు, శ్రీరామూర్తి గారు వీరి ద్వారా కావచ్చు, నాకు అర్థమైన విషయం ఏమిటంటే వారి ద్వారా తెలుసుకోవటం, ముహూర్తం పెట్టడానికి కూడా పరిపూర్ణమైన ముహూర్తం ఉండాలి. ఎలా పడితే అలా ఎటువంటి మానసిక పరిస్థితుల్లో ఉన్న డిఫరెంట్ మానసిక పరిస్థితుల్లో మనం సహజంగా మనుషులం కాబట్టి రకరకాల ఒత్తిళ్లు మనకు ఉంటూ ఉంటాయి. అటువంటి సమయంలో ముహూర్త నిర్ణయం చేయకూడదు. పరిపూర్ణంగా మన మానసిక ప్రశాంతంగా ఉండటం, అదే నిత్య దైవారాధన ఇటువంటి అనుష్ఠానం ఉన్నవారు అనుష్ఠానం చేసిన తర్వాత మాత్రం, ఇప్పుడు ప్రశ్నా జ్యోతిష్కులు ఉన్నారు, వారు అనుష్ఠానంలో కూర్చొని పూజ చేసిన తర్వాత మాత్రమే ప్రశ్నకి సమాధానం చెప్తారు. అదేవిధంగా ముహూర్త భావానికి కూడా ముహూర్తం పెట్టడానికి పరిపూర్ణమైన నిర్మల మనస్తత్వంతో ఉండి చాలా హాయిగా ఉన్న సమయంలో వారు ముహూర్త నిర్ణయం చేసినప్పుడు వారికి చక్కటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అది ఎవరికైతే ముహూర్తం పెడతామో వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఇది మొట్టమొదటిది. ఇక్కడ రెండవది, ముహూర్తం కోరుకుంటున్న వారి విషయంలో కూడా వారికి కొన్ని ప్రత్యేకమైన ఆలోచనలు ఉంటూ ఉంటాయి. మాకు పగటిపూటే ముహూర్తం కావాలి అంటే ఇప్పుడు ఆర్థికపరమైన విషయాల గురించి చూసుకుంటూ ఉన్నప్పుడు పగటిపూట ముహూర్తం కావాలి, అది మధ్యాహ్నానికి దగ్గరగా ఉండాలి. ఉదయం పూట వచ్చిన వారు పెళ్ళి చూసుకొని భోజనం చేసి వెళ్ళిపోతే, కళ్యాణ మండపాల్లో పెళ్లి జరుగుతూ ఉంటుంది కదా, రెండు పూట్ల ఇప్పుడు రాత్రిపూట భోజనం అనుకోండి, రాత్రిపూట ముహూర్తం అనుకోండి, మధ్యాహ్నం పూట వారు మగపెళ్లి వారు వస్తారు కాబట్టి మధ్యాహ్నం పూట భోజనాలు అరేంజ్ చేయాలి, రాత్రిపూట భోజనాలు అరేంజ్ చేయాలి. ఇదంతా చాలా భారీగా ఖర్చుతో కూడుకున్న విషయం. కాబట్టి మాకు పగటిపూట ముహూర్తాలు కావాలి, అది కూడా బిఫోర్ నూన్ కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. కానీ సౌలభ్యతలు ఉండాలి కదా. రెండవది, రాత్రిపూట ముహూర్తాలు ప్రత్యేకంగా కావాలి, మాకు లైటింగ్లో వీడియోలు ఇవన్నీ కనిపించడం కొరకు అని ప్రత్యేకంగా రాత్రిపూట ముహూర్తాలు కావాలని అడిగే వాళ్ళు ఉంటారు. అది వారు ప్రత్యేకంగా అడిగేది ఎలాగంటే, వచ్చిన వారందరూ అటెండ్ కావాలి, రాత్రి 9 గంటల నుంచి 11:30 లోపల, మళ్ళీ తెల్లవారుజామున ముహూర్తాలు పెట్టొద్దండి, పెడితే వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు, మాకు మేమే గెస్ట్లు అంతా కూర్చోవాలి, మాకు ఈ టైంలో కావాలి అంటారు. కాబట్టి వారి అవసరాలకి తగ్గట్లుగా మనం ముహూర్తం నిర్ణయించడం అనేది సాధ్యం కాదు. మీరైతే అసలు నేనైతే
నేను పెట్టలేనండి అని చెప్తూ ఉంటాను. Right. అటువంటి సందర్భాల్లో ఏమిటంటే సహజంగా ఉన్న వాటిల్లో బెస్ట్ది సూచించే వారి దగ్గరికి వెళ్తారు. సహజంగా పెళ్లి ముహూర్తాలు రాత్రుల్లే వస్తూ ఉంటాయి కదా సార్, అర్ధరాత్రి తెల్లవారుజామున వస్తూ ఎందువల్ల? అది అంటే చంద్రబలం ఏమైనా ఉండడం కోసం అదేమైనా ఉంటుందా? లగ్నానికి సంబంధించి ప్రాథమికంగా లగ్నానికి సంబంధించి Okay. సప్తమ శుద్ధి ఉన్నది జరగటం. అది కొన్ని సందర్భాల్లో రాత్రిపూట అర్ధరాత్రి పూట వచ్చే అవకాశాలు ఉంటాయి. పొద్దున పూట కూడా వస్తుంది. పొద్దున పూటగా ఒకటి వస్తుంది. సహజంగా మధ్యాహ్నం దాటిన తదుపరి నుండి ముహూర్తాలు ఉండవు. ఒక ముహూర్తం, పెళ్లి ముహూర్తం పెట్టుకున్న తర్వాత, పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ ముహూర్త ప్రభావం ఎన్నాళ్ళు ఉంటుంది? ఒకటి ముహూర్తం, వివాహ ముహూర్తానికి సంబంధించిన విషయం ప్రభావం వైవాహిక జీవితం మొత్తం మీద అది క్యారీ ఆన్ అవుతుంది. ఫస్ట్ పాయింట్. ఓకే. రెండవది దాని యొక్క తీవ్రత రెండు కుటుంబాల మీద, అంటే ఇక్కడ కేవలం వాళ్ళిద్దరు కలవడం ఒకటే కాదు, రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు, వారి యొక్క ఆరోగ్య ఆర్థిక పరమైన విషయాలు, వీటన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. వృత్తిపరమైన విషయాల మీద చూపిస్తుంది. మొదటి 16 రోజుల పండగ అంటారు. అంటే ముహూర్త దోషాలు ఏదైనా ఉన్నప్పటికీ 16 రోజుల లోపల దానికి సంబంధించి సహజంగా ఆ సమయంలో ప్రత్యేకంగా మనకి మట్టిలో కొన్ని ధాన్యాలు వేసి వాటిని పండిస్తూ ఉంటూ ఉంటారు. వాటిని అన్నిటినీ మిగతా అంకురార్పణ చేసిన తర్వాత 16 రోజుల పండుగని జరుపుతారు. ఒకవేళ దోషాలు ఏదన్నా ఉన్నట్లయితే వాటిని, ఆ మొక్కలను మిగతా వారికి దానం చేయటం వలన ఆ దోషం పోతుంది అనే ఒక ప్రత్యేకమైన నమ్మకం. దాని తర్వాత వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. ఇదన్నీ ఏమిటంటే ఒకటి వైవాహిక జీవితం చక్కగా ఉండటానికి సహజంగా 100% అనుకూలమైన ముహూర్తం అనేది దొరకటం అసాధ్యం. అందులో ఎవరికైనా ఏదో ఒక లోపంతో 100% అనుకూలంగా ఉండే ముహూర్తం అనేది ఉండే అవకాశం ఉండేది. ఏదో ఒక గ్రహ దోషం, ఏదో ఒకటి ఉండే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అటువంటి గ్రహ దోషాలు, గుర్తించని గ్రహ దోషాలు ఏదన్నా ఉన్న సన్నివేశంలో దానికి సంబంధించి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉండటం, దాని తర్వాత అంకురార్పణ, అది మొట్టమొదటి వివాహానికంటే ముందు అది చేస్తూ ఉంటారు. అంటే పుట్టమట్టి తీసుకొని అందులో నవధాన్యాలను చల్లి ఇది చేస్తూ ఉంటారు. అది హిందూ సాంప్రదాయబద్ధంగా అది వస్తూ వాళ్ళ కుటుంబ ఆచారాలను బట్టి ఉంటుంది. దాన్ని అందరికీ అది ముత్తైదువులకు పంచుతూ ఉంటారు. వాళ్ళు విడిగా తీసుకొని వెళ్ళి వాళ్ళు పొలం దున్నేవారైతే అందులో పొలంలో అది నాటుతారు. తద్వారా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. దానివల్ల కొంత రెమెడీ అనుకూలంగా జరుగుతుంది అనేది నమ్మకమైన విషయం. కానీ ఇవి కాకుండా తీవ్రమైన స్థితులు అంటే ఇప్పుడు అష్టమ శుద్ధి, సప్తమ శుద్ధి రెండు లేకుండా ఉన్న సన్నివేశాల్లో వైవాహిక జీవితం మీద తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. సో అందుకని ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే ఎక్కడ పడితే అక్కడ చేసేయాలి ఫాస్ట్. ఇప్పుడు మీరు చెప్పిన రీజన్స్ అసలు ఆశ్చర్యకరంగా ఉంది. లైట్లు కనపడటం కోసం ముహూర్తం పెట్టుకోవడం అనేది ఇది మన వీడియోలో కనిపించాలి. వీడియోలో సహజంగా ఏమిటంటే చివరికి వీడియోలు చూసుకోవాల్సి వస్తుంది, మనుషులు ఉండరు దగ్గర. సో మనం దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి. ఆ వీడియోలు కూడా డిలీట్ చేసి పడేస్తాను సార్ ఒకవేళ మనుషులు లేకపోతే. సో వీడియో ఉండదు, మనుషులు ఉండదు. ఇవ్వాల్సింది ముహూర్తానికి బలం, ఇవ్వాల్సింది ముహూర్తానికి ఇంపార్టెన్స్. సో దయచేసి ఈ విషయంలో మార్పు రావాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా? సహజంగా మార్పు వచ్చే అవకాశాలు తక్కువ, నమ్మకం పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్పీడ్ యుగంలో అందరూ త్వరగా జరిగిపోవాలి. బహుశా నిన్న పెళ్లి చూపులు జరిగితే రేపు పెళ్లి జరిగితే ఎల్లుండి వెళ్ళిపోవాలి. కాబట్టి త్వరగా పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలనే ఆలోచనతో ఉన్నవారు, ఇటువంటి వారు ఉంటారు. సహజంగా ఏమిటంటే పెళ్లి అనేది వారికి ముందు పూర్వపరిచయం ఉన్న, అంటే అమ్మాయికి అబ్బాయికి పూర్వపరిచయం ఉన్న, వారు స్నేహితులుగా ఉన్నా ప్రేమికులుగా ఉన్నా, అది ఇంపార్టెంట్ సంఘటన ఏమిటంటే ఆ జీలకర్ర బెల్ల పెట్టడం. కొన్ని సాంప్రదాయాల్లో మంగళసూత్రం కట్టడం. ఆ క్షణం నుండి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళిద్దరూ పరిపూర్ణంగా భార్యాభర్తలు అటువంటి ఆ క్షణం నుంచి ఏర్పడుతుంది కదా. కాబట్టి దానికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ముహూర్తం విషయంలో ఖచ్చితంగా ఓపిక పట్టి ఆ ముహూర్తం పెట్టించుకోవాలి నిష్ణాతుల చేత. అయితే ముహూర్తం పెళ్లి ముహూర్తంలో ఇంకా తాళి కట్టే ముందు సావధాన అని వస్తుంది. ముహూర్తం పెట్టే విషయంలో కూడా సావధానంగా ముహూర్తం పెట్టించుకుంటే బెటర్. కాళిదాస గారి అష్టపదులు. అద్భుతం సార్, చాలా చక్కగా వివరించారు. సో బాగుంది సార్. ఇన్ని రీజన్స్ ఉంటాయని తెలీదు, ఏదో పెట్టేస్తారు ఊరికే అలవోకగా అనుకుంటున్నాం. కానీ అఫ్కోర్స్ దాని బోల్డ్ అని క్యాలిక్యులేషన్స్ ఉంటాయని తెలుసు. కానీ ముహూర్తం పెట్టడానికి కూడా ముహూర్తం అనే విషయం ఈరోజే తెలిసింది. సో అద్భుతంగా వివరించారు. ఇది అవగాహన ఖచ్చితంగా వస్తుంది, హెల్ప్ఫుల్గా ఉంటుంది మన వాళ్ళకని నేను అనుకుంటున్నాను, భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. నమస్కారం.